కొంతమంది అవిశ్రాంతంగా శ్రమిస్తారు, వైఫల్యాలను చదివి చూస్తారు, ఆ తర్వాత వచ్చే విజయం, ఆ తర్వాత తిరిగి పుంజుకుని విజయం సాధించుకుంటారు. అలాంటి విజయం సాధారణమైనదేం కాదు. అటువంటి కథే పవన్ కళ్యాణ్ది అంటూ చెప్పుకొచ్చారు జనసేన కీలక నేత నాగబాబు. అవును, నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ఆయన ఏమన్నారంటే, అదృష్టం అందరినీ వరించదు, లక్ డస్ నాట్ ఫేవర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని అదృష్టం వరించదు. సమ్ మస్ట్ టాయిల్ రిలెంట్లెస్లీ, స్టంబుల్ త్రూ ఫెయిల్యూర్స్ అండ్ రైజ్ అగైన్ టు కాఫ్ దేర్ సక్సెస్. కొంతమంది అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆ అపజయాల నుంచి ఒడిదుడుకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విజయం వైపు దూసుకువెళ్తూ ఉంటారు. అటువంటి విజయం చరిత్రగా మిగిలిపోతుంది. అదే పవన్ కళ్యాణ్ కథ. When authorities or opposition attempt to suppress the movement, it only transforms into his greatest triumph. అధికారులు కానీ ప్రతిపక్షాలు కానీ అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడు అది ఆయనకు పెద్ద విజయంగా రూపాంతరం చెందుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అన్ఫోల్డింగ్ నౌ. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఇది కొద్దిసేపటి క్రితం జనసేన నేత ఇన్ఫ్యాక్ట్ నాగబాబు చేసిన ట్వీట్ అది. మీరు చూడొచ్చు, జనసేన సభ రద్దు తర్వాత ఎమ్మెల్సీ నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. పవన్పై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయ్యారు నాగబాబు. అధికారులు ప్రతిపక్షాలు పవన్ను అణిచివేయాలని చూసిన ప్రతిసారి ఆయన ఒక మహా విజయం సాధిస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చారు నాగబాబు. రావటం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా అంటూ ఉన్నారు నాగబాబు. త్వరలోనే తెలంగాణలో సభ పెడతా ఉంటున్నారు ఆయన. అదృష్టం అందరినీ వరించదు, నిరంతరం శ్రమించాలి, అపజయాల ఎదుట లేచి నిలబడాలి. అపజయాలు ఎదురైనప్పుడు పడుతూ లేస్తూ నిల్చోవాలి. అలాంటి విజయం, అప్పుడొచ్చే విజయం అదేం సాధారణమైనది కాదు, అదొక హిస్టరీ అవుతుంది. పవన్ కళ్యాణ్ కథ కూడా అలాంటిది. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి విజయాలను సాధిస్తారు. పవన్ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదంటున్నారు ఆయన. పవన్పై వస్తున్న విమర్శలకు త్వరలోనే బదిలిస్తూ ఉంటున్నారు నాగబాబు. అధికారులు, నాయకులు అందరూ సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి మీరు చూడొచ్చు నాగబాబు చేసిన ట్వీట్ని. ఫ్రమ్ ద బిగినింగ్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను, చదివినిపిస్తాను ఒకసారి. ఎస్, హోల్డ్ ఆన్ ప్లీజ్. లక్ డస్ నాట్ ఫేవర్ ఎవ్రీవన్ అంటే అదృష్టం ప్రతి ఒక్కరిని వరించదు, లేకపోతే అందరి వైపు ఒకసారి ఉండదు. లక్ డస్ నాట్ ఫేవర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి రాకపోవచ్చు. లక్ డస్ నాట్ ఫేవర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని అదృష్టం వరించకపోవచ్చు. సమ్ మస్ట్ టాయిల్ రిలెంట్లెస్లీ, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. స్టంబుల్ త్రూ ఫెయిల్యూర్స్, అపజయాల నుంచి ఆ ఒడిదుడుకులని ఎదుర్కొని నిలబడి పోరాడాల్సి ఉంటుంది. అండ్ రైజ్ అగైన్ టు కాఫ్ దర్ సక్సెస్, అండ్ లేచి నించుని వాళ్ళ సక్సెస్ని వాళ్ళు చెక్కుకోవాలి, అంటే సృష్టించుకోవాలి. దాంతోపాటు సచ్ సక్సెస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ, సచ్ సక్సెస్ ఈజ్ నాట్ ఆర్డినరీ, అదే అసాధారణమైన విషయం కాదు. ఇట్ బికమ్స్ హిస్టరీ, అదొక చరిత్ర అవుతుంది. దట్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ కథ. వెన్ అథారిటీస్ ఆర్ అపోజిషన్ అటెంప్ట్ టు సప్రెస్ ద మూమెంట్, ఎప్పుడైనా ఒక మూమెంట్ని అటు అధికారులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ, అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అణిచివేయాలని చూస్తే, ఇక్కడ మీరు అథారిటీస్ అంటే ప్రభుత్వం అంటే అథారిటీస్ ఆర్ అపోజిషన్, ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, అణిచివేయాలని చూసిన ప్రతి క్షణం అటెంప్ట్ టు సప్రెస్ ద మూమెంట్, ఆ మూమెంట్ ఎవరైనా అణకతొక్కాలని చూస్తారు, ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు. అంటే ఉదయం నుంచి ఇటు తెలంగాణ కాంగ్రెస్ రియాక్ట్ అవుతోంది, దాంతోపాటు అటువైపు నుంచి టీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఎంతోమంది రియాక్ట్ అవుతుంటే ఇద్దరికి కూడా ఇండైరెక్ట్గా ఇచ్చి పడేశారా అనే డిస్కషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. వెన్ అథారిటీస్ ఆర్ అపోజిషన్ అటెంప్ట్ టు సప్రెస్ ద మూమెంట్, ఎప్పుడైనా మూమెంట్ని ఇటు ప్రభుత్వాలు కానీ, అథారిటీస్ అంటే అంతే కదా, ప్రభుత్వమే కదా అథారిటీ ఇక్కడ, అప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ అణకదొక్కాలని చూస్తే ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ హిస్ గ్రేటెస్ట్ ట్రైంఫ్. ఆ లైన్ చూడండి, అదే ఆయనకు అతిపెద్ద విజయంగా రూపాంతరం చెందుతుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అన్ఫోల్డింగ్ నవ్. ఇప్పుడు ఇదే జరుగుతోంది.
ఇప్పుడు కరెక్ట్గా జరుగుతుంది ఇది. అండ్ ఫోటో కూడా మీరు చూడండి, ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి హోల్డ్ చేసి చూపించే ప్రయత్నించండి. ఎస్, మీరు చూస్తే కనుక ఆ రెడ్ బార్డర్తో, అంటే కోపంగా ఉన్నారా, కోపం కాదు అది, దాని ఏంటంటూ ఉంటారు, ఒక రైస్ టైప్లో అంటూ ఉంటాం కదా, ఎగసిపడే కెరటము లేకపోతే నిప్పులో కనుక అంటూ ఉంటాం కదా, ఆ లాస్ట్లో వస్తూ ఉంటాయి ఆ గ్లిచెస్ లాగా, ఆ గ్లిటర్స్ లాగా, అలా అంటే మండుతున్న సూర్యుడికి చుట్టూతో ఒక రే ఉంటూ ఉంటుంది, లేకపోతే ఒక గీతలా కనిపిస్తూ ఉంటుంది ఆ బోర్డర్ అలాగా. సో ఆ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇమేజ్ని పోస్ట్ చేస్తూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. సో ఎప్పుడు సభ జరగబోతూ ఉంది, ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అణగదొక్కే ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇక్కడ అనేక కోణాలని ఆయన స్పృశించారా? జనసేన సభ రద్దు తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ఇది. ఐ థింక్ హార్డ్లీ ఒక 1 hour బిఫోర్, 1 or 2 hours బిఫోర్ దాని మీద చాలా కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏమంటూ ఉన్నారు, ఇక్కడ కొంతమంది అక్కడ కామెంట్ చేశారు, కొంచెం అభ్యంతరకరంగా లేని మాత్రమే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే కనుక లక్ స్ట్రగల్ అండ్ సక్సెస్ స్టోరీస్ ఆర్ పర్సనల్, తెలంగాణ's సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ కలెక్టివ్, ఎవ్రీ టైమ్ తెలంగాణ వాయిసెస్ ఇట్స్ కన్సర్న్స్, సమ్ పీపుల్ పోర్ట్రే ఇట్ యాజ్ అన్ అటాక్ ఆన్ దేర్ ఫేవరెట్ లీడర్, దట్ ఈస్ నాట్ రియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఆయన పోస్ట్ చేసిన తర్వాత ఇప్పటికే 100 కామెంట్లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ ట్వీట్ని 1000 మంది ఇప్పటివరకు రీట్వీట్ చేశారు అటు ఇటుగా. అంటే అర్థం చేసుకోవచ్చు, కర్త ఎవరిని వదిలిపెట్టదు. ఆంధ్రలో చెప్పు చూపించే రాజకీయ డ్రామా చేసిన వాళ్ళకు ఇప్పుడు తెలంగాణలో అదే చెప్పుతో ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడితే ఒక రోజా ఐ థింక్ పోస్ట్ కరెక్షన్ అనుకుంటా ఇక్కడ, అదే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి అంటూ కూడా ఒక ఇమోజీ అక్కడ ఒక పోస్ట్ చేస్తూ రిప్లై ఇస్తూ ఉన్నారు. సో ఆ రియాక్షన్స్కి చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి అక్కడ. అండ్ ఇంకొంతమంది, ద అమౌంట్ ఆఫ్ ద హేట్ లీడర్స్ హావ్ టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఇన్సైన్. దే గో టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దే క్యాన్ టు స్టాప్ హిస్ ఎంట్రీ ఇన్ టు తెలంగాణ అని చెప్పి ఇంకొంతమంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా చాలామంది మనకి కమెంట్ చేస్తున్నారు, జై జనసేన, కొంతమంది జై పవన్ కళ్యాణ్ అంటూ. బట్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ ఇన్ ఆంధ్ర, నాట్ ఇన్ తెలంగాణ. నువ్వు ఆంధ్ర అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను ఇంకోసారి చెప్తున్నా, అభ్యంతరకరంగా అసభ్యకరంగా కాకుండా టు ద పాయింట్ మాట్లాడే కామెంట్ నేను చదివించే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్ గురించి ఎటువంటి డిస్కషన్ జరుగుతూ ఉంది, జనసేన ఏమంటూ ఉంది అక్కడ? ఏదైతే నాగబాబు ఎమ్మెల్సీ ఉన్నారో జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి కష్టం వచ్చినా ఖచ్చితంగా తన ట్వీట్ రూపంలో కానీ ఖచ్చితంగా తను గతంలో మద్దతు తెలిసిన సంగతి చాలా ఉన్నాయి. సో తాజాగా ఏదైతే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సభ పెట్టుకుంటారని చివరి నిమిషం వరకు పోలీసులు పర్మిషన్ కోరుతూ చివరి పట్ల జనసేన కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించి హైకోర్టు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మనం ఇంతకుముందే దాదాపు 8 గంటల వరకు మనం సభ ప్రాంగణంలో ఉన్నాం. మనం జనసేన నాయకులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం. సో ఖచ్చితంగా ప్లాన్ బి కూడా ఉందని చెప్పేసి మనకి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ ఒకవేళ రాదు అని మేము కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసాం. దానికి సంబంధించి అలాంటి ఒక ప్లాన్ బి కూడా పెట్టుకున్నాం. సో లీగల్ ప్రతినిధులు కూడా హైకోర్టు దగ్గర మధ్యాహ్నం వరకు ఉన్నారు. బట్ హైకోర్టు టైం అయిపోయిన తర్వాత కావాలని పోలీసులు ఇచ్చారు. ఏదంటే 6:30 కల్లా పోలీసు ఏదైతే సైబరాబాద్ సంబంధించిన 2 కానిస్టేబుల్ ఆఫీసర్స్ డైరెక్ట్ గా వచ్చి ఆ క్యాన్సిల్ కాపీ కూడా చూపెట్టారు. దానికి సంబంధించి కొన్ని కారణాలు కూడా చూపెట్టారు. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అక్కడ తెలంగాణ వాదులు ఏమైనా భూమిగూడడం కానీ లేకపోతే జనసేన సంబంధించిన నాయకులు ఒకవేళ ఎదురైతే ఖచ్చితంగా ఒక ఘర్షణ వాతావరణం ఉంటుంది. సో దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేము, శాంతి భద్రతల ప్రాబ్లం అట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. మళ్ళీ చివరిగా పార్కింగ్ సంబంధించి కూడా 2000 మంది వస్తే పార్కింగ్ సంబంధించి కూడా ఇష్యూస్ అని చెప్పారు. బట్ మెయిన్ గా రీజన్ చూస్తే ఏదైతే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో కొంచెం హీట్ మూవ్మెంట్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి లేకపోతే జన సైనికులు కూడా చాలా వరకు తిరుపతిలో జన సైనికులు సంబంధించి జనసేన నాయకులు కూడా తెలంగాణ వాదులు తిట్టడం కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణ వాదులు
ఏదైతే పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పుతో కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవ్వడం, ఇట్లా ఒకరికొకరు హీట్ మూమెంట్ అనేది ఈ 1 వీక్ ఎపిసోడ్ లో అయితే చాలా వరకు కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ పక్కకు జరిగి తెలంగాణ వాదులు వర్సెస్ జనసేనగా మారిపోయింది. ఇది ఒక 2 రాష్ట్రాల ఇష్యూ లాగా కూడా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ వాదులు చెప్పే వర్షన్ ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఇది ఒక ఆంధ్ర వాళ్ళు కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి తెలంగాణ వాళ్ళు చెప్తుంటే, ఖచ్చితంగా తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన ఏదైతే గద్దర్ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ ఇక్కడ చాలా సందర్భంలో ఈ రోజు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా తెలంగాణ గొప్పతనం గురించి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సో కట్ చేసి ఎడిటింగ్ చేసి మాత్రమే కావాలని ఒక కుట్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తుంటే తెలంగాణలో ఎక్కడ అధికారంలోకి మేము వస్తామన్న భయంతో ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. దానికి సంబంధించి భాగంగానే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. సో చూడాలి, దీనికి సంబంధించి నాగబాబు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా అంటే పూర్తిగా ఒక్కసారి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం, అంటే జనసేనకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఇస్తూ ఉంది, అంటే ఈ ప్రోగ్రామ్ రేపు పూర్తిగా ఆగిపోయినట్టేనా లేకపోతే ఇంకా సాధ్యాసాధ్యాల గురించి పరిశీలిస్తూ ఉందా? ఒకసారి దానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా జనసేన నుంచి? జనసేన నాయకులు ఇప్పటివరకు మనం కూడా మాట్లాడిన పరిస్థితి అంటే రేపు పొద్దున హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టు చివరి నిమిషం వరకు కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక సభకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు అన్ని చేశారని ఒక ఫోటో కాపీస్ కూడా అన్ని రేపు వాళ్ళు ఒక లంచ్ మోషన్ లో కానీ లేకపోతే మధ్యాహ్నం పొద్దున్నే వాళ్ళ ఒక ఎమర్జెన్సీకి సంబంధించి ఒక మోషన్ ఇస్తున్నారు. దానికి సంబంధించి మేము ఆల్రెడీ సభకు సంబంధించి ఏర్పాట్లు అన్ని చేసుకున్నామని ఒక ఫోటోలు కూడా దానికి జతపరచనున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి చట్టానికి లోబడి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు. చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ హైకోర్టు కనుక పర్మిషన్ ఇస్తే మేము సభనట్టుకుంటాం, లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా జనసేన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతుంది, తెలంగాణ సమస్యల మీద కొట్లాడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తాజాగా నాగబాబు కూడా గతంలో ఏదైతే ఇట్లనే వైసీపీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సో కష్టపడ్డ తర్వాత ఒక విజయం వస్తుందని చెప్పేసి కూడా నాగబాబు అయితే తమ్ముడికి పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన సందర్భం చూస్తున్నాం. సో ఈ మూమెంట్ అయితే నడుస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ అంటే ఇక్కడ నాగబాబు ట్వీట్ చూసిన తర్వాత ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ జనసేన కూడా ఇక పోరాటాలకు సిద్ధం కాబోతుంది, ఇక్కడ నుంచి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోబోతుంది. అండ్ ఈ భేటీ తర్వాత లేకపోతే ఈ సమావేశం లేకపోతే ఈ మీటింగ్ తర్వాత ఇంకా ఉధృతంగా వెళ్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్, దాంతోపాటు కాంగ్రెస్, ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఈ 4 పార్టీల మధ్య ప్రధానంగా ఇప్పుడు పోనీ టీఆర్ఎస్ ఇప్పుడు పుట్టింది కాబట్టి కొంచెం పక్కన పెట్టినప్పటికీ ఆ 3 పార్టీలు ఇప్పుడు కవిత ఫేస్ ఆఫ్ ఉన్న కవిత, ఈ 4 పార్టీలతోనే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భం. సో ఈ రేసులోకి మేము కూడా రాబోతున్నా అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్తున్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్ గా సచిన్, ఎందుకంటే కొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. సో 3 కమిషనరేట్ పరిధిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నిన్నటికి నిన్న తాజాగా టీడీపీకి సంబంధించి కూడా మొన్న మహానాడులో కూడా ఏదైతే లోకేష్ కూడా టీడీపీ తెలంగాణలో ఇటు బలోపేతం చేయాలని చెప్పేసి క్యాడర్ కూడా పిలువనివ్వడం. సో పవన్ కళ్యాణ్ వెనకాల కూడా ఖచ్చితంగా బీజేపీ ఉందని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపక్షాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. సో అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ మళ్ళీ జనసేన ఏదైతే ఏపీలో ఎలాగ కూటమిలాగా ఉన్నారో సో తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఇదంతా వెనకాల కుట్ర జరుగుతుంది. మళ్ళీ ఆ ఆంధ్ర పెత్తనం మళ్ళీ తెలంగాణ మీద రుద్దాలని చేస్తున్నారని చెప్పేసి వైపు తెలంగాణ వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ గా పెట్టుకున్నారన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద డేట్ సురేష్. మొత్తంగా అయితే మాత్రం కొద్దిసేపటి క్రితం నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది, కాక రేపుతోంది. జనసేన సభ గురించి, జనసేన సభ రద్దుపై ఎమ్మెల్సీ నాగబాబు సంచలనమైన ట్వీట్ చేశారు. పవన్ పై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అయ్యారు నాగబాబు. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు, అథారిటీస్ కావచ్చు, లేకపోతే అపోజిషన్ అంటూ 2 పదాలను ఉపయోగించారు ఆయన. అథారిటీస్ అండ్ అపోజిషన్, అథారిటీస్ ఆర్ అపోజిషన్ అంటూ ప్రస్తావిస్తూనే ప్రభుత్వం పవన్ అణచివేయాలని చూస్తుంది. అంటే అథారిటీస్ అంటే ఇక్కడ ప్రభుత్వం కదా అర్థం చేసుకోవచ్చు. అథారిటీస్ అట్ ద సేమ్ టైమ్ ఒకసారి ట్వీట్ చూపించే ప్రయత్నం చేయండి. అథారిటీస్తో పాటు అపోజిషన్ అంటూ ఆ 2 పదాలని ప్రయోగించారు నాగబాబు. యూ కెన్ సీ దట్ when authorities or opposition attempts to suppress the movement, అంటే అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పవన్ను అణచివేయాలని చూస్తున్న ప్రతిసారి ఆయన మహావిజయం సాధిస్తారు అంటూ కూడా ఇటు చెప్పుకొచ్చారు నాగబాబు. రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. త్వరలోనే తెలంగాణలో సభ పెడతా ఉంటున్నారు నాగబాబు. ఆయన మాటల్లో చూస్తే అది అర్థమవుతుంది, రెప్లికేట్ అవుతోంది. అదృష్టం అందరినీ వరించదు, నిరంతరం శ్రమించాలి, అపజయాలు వచ్చినప్పుడు ఆ ఎదురితో ఉండాలి, పడిలేచిన కెరటంలో నిల్చోవాలని అర్థం వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు అలాంటి విజయం అసాధారణమైంది,
అదొక చరిత్ర అవుతుంది, అదేం సాధారణమైన విషయం కాదు, అదొక చరిత్ర సృష్టించే విషయం అవుతుంది అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కథ కూడా అలాంటిదే అన్నారు ఆయన. పవన్ను అడ్డుకున్న ప్రతిసారి అలాగే పడలేచాడు అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ఒకవేళ పవన్ను అడ్డుకునే శక్తి ప్రయత్నిస్తే కనుక ఆయన మరింత ఫోర్స్గా మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళతారు అనే భావం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. పవన్పై వస్తున్న విమర్శలకు త్వరలో బదిలిస్తామనేలా ఉన్నాయి నాగబాబు వ్యాఖ్యలు. దీంతో పాటు ఆయన చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటు నాగబాబు చేసిన ట్వీట్ మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఓపెన్ కేటగిరీలో 5, 13, 14, 15, 16, 20 లాంటి టాప్ 20లో 6 ర్యాంకులతో 30% ఫలితాలు. ఆల్ ఇండియా టాప్ 25లో 9 టాప్ ర్యాంకులతో 36% ఫలితాలతో జేఈఈ నంబర్ 1 స్థానం నారాయణదే. ఇన్ని ర్యాంకులు వేరెవ్వరికి లేవు లేవు లేవు. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఏపీ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య ఆంధ్రప్రదేశ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 100 లోపు శ్రీ చైతన్య సాధించిన 35 ర్యాంకుల్లో 15 ర్యాంకులు, టాప్ 1000 లోపు శ్రీ చైతన్య సాధించిన 200కు పైగా ర్యాంకుల్లో 121 ర్యాంకులు ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే మరెవ్వరికీ లేవు. ఇదే నిజం. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణ కైవసం. ఓపెన్ కేటగిరీలో 20 లోపు 6, 25 లోపు 9, 50 లోపు 15, టాప్ 100లో 35 ర్యాంకులతో 35% ఫలితాలతో నారాయణదే అగ్రస్థానం. టాప్ 500లో ఓపెన్ కేటగిరీలో 135 ర్యాంకులు, టాప్ 1000లో 219 ర్యాంకులతో దాదాపు 22% ఫలితాలతో జేఈఈ ఫలితాల్లో రారాదు నారాయణ. జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో సౌత్ ఇండియా నంబర్ 1 గా శ్రీ చైతన్య రికార్డ్. ఆల్ ఇండియా 4th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 100 లోపు 35, టాప్ 500 లోపు 126, టాప్ 1000 లోపు 200కు పైగా ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్య విద్యార్థులవే. ఇక ఐఐటిలో మెగా రికార్డ్ శ్రీ చైతన్యదే. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన నారాయణ అన్ని కేటగిరీల్లో ఫస్ట్ ర్యాంక్ తో పాటు 2, 2, 4, 4, 4, 5, 6, 6, 6, 7, 7, 7, 9, 9, 10 లాంటి 10 లోపు 16 ర్యాంకులు, 20 లోపు 33 ర్యాంకులు, 50 లోపు 70 ర్యాంకులు, 100 లోపు 148 ర్యాంకులతో జేఈఈ ఫలితాల్లో సునామీ సృష్టించిన నారాయణ.